యాత్రికుని ప్రయాణం జాన్ బన్యన్ మొదటి భాగము. కాబట్టి అతడు ఇంకా ముందటికి నడుచుచు తన ముందర నున్నవాని పిలుచుచుండెను. అయితే ఆ మనుష్యుడు తాను మాత్రమే ఆ లోయలో ఉన్నాననుకుని ఎట్టి ఉత్తరమియ్యవలెనో అతనికి తోచకపోయెను. మరికొంతసేపటికి తెల్లవారినది. అప్పుడు క్రైస్తవుడు ఆయన మరణ ఛాయను ఉదయముగా మార్చెననెను. అప్పుడు ఉదయమైనది గనుక క్రైస్తవుడు మరలుటకు ఎంతమాత్రము ఆశించక, నేను చీకటిలో ఏ ఏ గండములోబడి నడిచితునో అది పగటి వెలుగుచేత చూడవలెనని తిరిగి చూచెను. అప్పుడు ఒక వైపునున్న కందకము రెండవ వైపునున్న ఊబి, ఆ రెండింటికిని మధ్యనున్న త్రోవ ఎంతో ఇరుకైయున్నదో అదియు అతనికి మరి తేటగా కనబడెను. మరియు పీడలు, పిశాచులు, పాతాళపు ద్రాకోనులు అతనికి కనబడెను. అవి అన్నీ దూరముగా నుండెను. తెల్లవారిన తరువాత అవి దగ్గరకు చేరవు. అయినను ఆయన చీకటిలో నుండి లోతైన సంగతులను వెల్లడి చేసి మరణ ఛాయను వెలుగులోకి తెచ్చునని వ్రాసిన మాట చొప్పున అవి అతనికి కనబరచబడెను. అప్పుడు క్రైస్తవుడు తన ఎడారి మార్గములో కనబడిన సమస్త అపాయముల నుండి విడుదల పొందినందున కృతజ్ఞుడై రక్షకుని స్తుతించెను. భక్తులు అన్యోన్య సహవాసము మిక్కిలి ఉపయోగముగా నుండును. వారిలో ఒకనికి వచ్చిన అనుభవము వలన అందరికీ మేలు కలుగవచ్చును. కాబట్టి బైబిలును పుస్తకములో వ్రాయబడిన భక్తుల చరిత్రలను అందరూ చదువవలెను. అదియుగాక భక్తులు ఒకనితో ఒకడు సహవాసము చేసుకొని సంభాషణ వలన ఒకనికి ఒకడు సహాయపడవలెను. ఇందుకు అన్యోన్య ప్రేమ కావలెను. ఆమోసు 5వ అధ్యాయము 8వ వచనము, యోబు 12వ అధ్యాయము 22వ వచనం. థ్యాంక్ యూ.